భారత రాజ్యాంగం ప్రజలకి రక్షణ కల్పించేటటువంటి వాటిలో కీలకమైన వ్యవస్థలు రెండు: పోలీస్, జ్యుడిషియరీ. ఈ రెండు ఎంత బాధ్యతగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పరిడి వెళుతుంది. అందుకనినే కులాలకి, మతాలకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా ఆయా శాఖలలో ఉండాలని కోరుకుంటారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని స్వతంత్రమైనటువంటి వ్యవస్థగా ఉండాలని కోరుకుంటారు. కానీ అధికారుల స్వార్థమా లేకపోతే వ్యవస్థలలో లోపమా తెలియదు. కానీ క్రమంగా పోలీస్ వ్యవస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో నమ్మకాన్ని కోల్పోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఆ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఉదంతం ఉంది. అరికపూడి గాంధీ వస్తాడని చెప్పి అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్నాడని కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. గుడ్, అరికపూడి గాంధీని కూడా ఆపాలి కదా. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా తోడు నిలబడి ఎస్కార్ట్గా వెళ్ళి అక్కడ గంట సేపు నానా రభస సృష్టించి ఆస్తులు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టిస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించడం అన్నటువంటిది పోలీస్ చేయదగ్గ పనేనా? అది ఇక పోలీస్ శాఖ మీద ఏం నమ్మకం ఉంటుంది? అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పడవల గుద్దుకుంటే బ్యారేజీ కూలిపోతుందని ఎవరో మాట్లాడారని దాని ఆధారంగా కేసు పెట్టేయమంటే గుడ్డిగా కేసు పెట్టేశారు. ఒక పడవతో ఒక బ్యారేజీ గుద్దేస్తారు, బ్యారేజీ కొట్టుకుపోతుంది, 3 పడవలతో బ్యారేజీ కొట్టుకుపోతుంది అని చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది, ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మీద వేరే కేసులు అయ్యో పెట్టుకోవచ్చు. అసలు అట్లాగే వేరే దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వాలు చెప్తున్నాయి లేదా ప్రభుత్వాలు చెప్పినటువంటి తాబేదారులుగా వ్యవహరిస్తే పోలీసులే దొంగ కేసులు పెడితే, పోలీసులే ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికిస్తే, భద్రత కల్పించలేకపోతే ఇక వ్యవస్థ మీద ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది? ఇకపోతే ఆ తర్వాత జ్యుడిషియరీ దగ్గరికి ఫస్ట్ ముందు పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉంటే జ్యుడిషియరీ వ్యవస్థ సరైన తీర్పులు ఇవ్వడానికి వీలుంటుంది. ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ప్రతి ఒక్క పోలీస్ అధికారి. ఎందుకంటే ఇవాళ నువ్వు ఒక పని చేస్తే రేపు పొద్దున నిన్ను మళ్ళీ నేరస్తుడిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉంటుంది. నువ్వు ఒక నేరానికి సహకరిస్తే రేపు నువ్వు ఇంకొక నేరస్తుడి ద్వారా శిక్షించబడతావు. పోలీస్ అనే ఒక పదం వింటే ఒళ్ళు గగురు పొడిచేది. పోలీస్ అనేటటువంటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఒక తృప్తి, సమాజ సంరక్షణ కోసం రాత్రి పగలు భార్య పిల్లలను వదిలేసి కష్టపడతారు అన్నటువంటిది. పోలీస్ అనేటటువంటి పేరు వింటే మా రక్షకుడు అనే ఒక గర్వం. అలాంటి పోలీస్ అనేటటువంటి పేరు చివరికి పోలీసా అనేటటువంటి స్టేజికి వచ్చిందంటే ఇక భవిష్యత్తు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఇక భవిష్యత్తులో పోలీస్ శాఖ మీద నమ్మకం కల్పించడం అసాధ్యమవుతుంది.